ఉద్యోగులకు 33 ఏళ్ల సర్వీస్ పూర్తయితే తప్పనిసరి రిటైర్మెంట్ ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం తెస్తున్న నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి కుట్రపూరిత జీవోలు తెచ్చి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ తెచ్చిన జీవో ఉపసంహరించుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. టీచర్స్ కోసం ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి రిటైర్మెంట్ జీవో కూడా వివాదానికి దారితీస్తుంది. దీనిపై కూడా ఉన్నటువంటి టీచర్ సంఘాల సంబంధించిన నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 33 ఏళ్ల సర్వీస్ పూర్తయితే చాలు, మిమ్మల్ని ఇంటికి పంపించేందుకు సదవధికారాలు మాకే ఉంటాయంటూ కూడా ఇచ్చినటువంటి జీవోపై మనతో మాట్లాడుకో టీచర్ అసోసియేషన్ సభ్యులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడడం. సార్ చెప్పండి, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే గతంలో టీఏడిఏల విషయంలో చూస్తే గందరగోళం నెలకొంది. ఇప్పుడు చూస్తే ఏకంగా జీవో విషయంలో రిటైర్మెంట్ జీవోలు కానీ ఇవి కానీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి గందరగోళం ఏమని చూస్తారు? ఏపీ సివిల్ సర్వీస్ రూల్స్ పెన్షన్ రూల్స్ ప్రకారం 1980 ప్రకారం అంతా సజావుగా సాగుతుందండి. అయితే ఇప్పుడు మళ్ళీ 2026 పెన్షన్ రూల్స్ పేరు మీదట కొత్త ముసాయిదాను తీసుకురావడం జరిగింది. ఆ ముసాయిదాలు ముఖ్యంగా 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన వారిని అనుకుంటే ప్రభుత్వమే లేదా నియామకపు అధికారి ఇంటికి పంపించవచ్చు అనే ఉద్దేశంతో ఆ డ్రాఫ్ట్లో ఉందండి. దాని 4వ తారీఖున ఆర్థిక శాఖ రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద అభిప్రాయాల్ని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు 20 లోపు ఇస్తే దాని మీద మేము ముందుకు వెళ్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏంటంటే ఉద్యోగులు 62 సంవత్సరాలు మన రిటైర్మెంట్ వయసు ఇచ్చి ఉన్నారు. గతంలో 58 ఉండేది, తర్వాత 62 సంవత్సరాలు చేశారు. 62 సంవత్సరాలు మీరు రిటైర్ అవ్వడానికి వయసు నిర్ణయించిన తర్వాత మళ్ళీ మధ్యలో 33 సంవత్సరాలకే రిటైర్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటామనడం కరెక్ట్ కాదు. ఈ విధానాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదీ కాకుండా 1980 మన సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ చక్కగా సాగుతున్న సందర్భంలో వాటిని బ్రేక్ చేసి మళ్ళా కొత్త రూల్స్ తీసుకురావాల్సిన అవసరత ఏముందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులని ఎంత మట్టుకు రిడ్యూస్ చేసే కార్యక్రమంలో భాగంగానే తగ్గించే భాగంలోనే ఇవన్నీ చేస్తున్నాయేమో అని చెప్పి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సిపిఎస్ రద్దు చేయండి మర్రో అని మొత్తం ఉద్యోగ సంఘాలన్నీ కూడా మొర్ర పెట్టుకుంటా ఉంటే ఆ విషయాన్ని పక్కన పెట్టారు. పిఆర్సీ అడుగుతారు, ఐఆర్ అడుగుతారు, లేకపోతే డిఏలు అడుగుతారు, వేరే బకాయిలు అడుగుతారు అనే ఉద్దేశంతో ఈ విధంగా వేరే అంటే దాన్ని మార్చి వారిని ఫోకస్ సమస్యల మీద రాకుండా న్యాయమైన సమస్యలు అడుక్కోకుండా చేయడానికి ఈ విధంగా చేస్తున్నారేమో అని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారేమో అనేది మాకు భయం వేస్తూ ఉంది. నిన్న కాక మొన్న జీవో ఇచ్చి అది వాళ్ళు తయారు చేశారు ఆ డ్రాఫ్ట్ని, దాన్ని మేము రిలీజ్ చేసామనేసి ఏదో ఒకటి వీళ్ళు చేయటము వాళ్ళ మీద నెట్టడం అనేటటువంటిది చాలా బాధాకరం. వారికి ఇష్టమయ్యి ఎవరైనా వీఆర్ఎస్ ఇచ్చుకుంటే అది స్వతసిద్ధంగా వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వమే ఈ విధంగా జీవోల్ని క్రియేట్ చేసి ఆర్థిక శాఖ ఆమోదాన్ని పొందించి ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని వాళ్ళ యొక్క ఉద్యోగం నుంచి తొలగించడం అనేది మరి మేము అందరం కూడా ఖండిస్తున్నాము. ఉపాధ్యాయుల్ని ఉద్యోగస్తుల్ని దృష్టి మరలించేందుకే ఈ జీవోని ఈ డ్రాఫ్ట్ని తయారు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. దీన్ని మా ఉపాధ్యాయులు ఉద్యోగుల జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ దీనికోసం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా రావాల్సిన సంబంధించి అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా కూడా పూర్తిగా కూడా కళ్ళబుల్లి మాటలు చెబుతూ ఇక్కడున్నటువంటి ఏదైతే తమకు రావాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రశ్నిస్తామనే ఒకే ఒక కారణంతో కూడా తమకు సంబంధించి పూర్తిగా కూడా మసిబూసి మారేడుగా చేసే విధంగా కూడా తమకు సంబంధించి ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారికి 33 ఏళ్ల సర్వీస్తోనే ఇంటికి పంపించేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి దీన్ని కూడా తమంతా ఖండిస్తాము. అవసరమైతే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.